యాజ్ వి నో ప్రాసెసర్ ఓన్లీ బైనరీ కోడ్‌ని అంటే మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్‌నే అర్థం చేసుకుంటుంది. అండ్ మనం రాసిన హై లెవెల్ కోడ్ అనేది ఎట్ ద ఎండ్ ఈ బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ అయ్యి ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి. కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ హై లెవెల్ కోడ్‌ని ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కంపైలర్ హై లెవెల్ కోడ్‌ని మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ అలా కాదు. ఇది హై లెవెల్ కోడ్‌ని మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేయదు. ఎట్ ద ఎండ్ హై లెవెల్ కోడ్‌ని మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ చేపిస్తుంది ఇంటర్ప్రిటర్. బట్ ఇది కోడ్‌ని సోర్స్ కోడ్‌ని బైనరీ కోడ్ లాగా మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేయదు. అది ఎలా జరుగుతుందో డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. మనం చాలా చోట్ల చదివే ఉంటాం. అండ్ మనకి చాలామంది చెప్పుంటారు. లైక్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్ హై లెవెల్ కోడ్‌ని బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తాయని. అండ్ ఇంటర్ప్రిటర్ కోడ్‌ని లైన్ బై లైన్ రీడ్ చేసి మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేస్తుందని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. కోడ్‌ని లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. బట్ మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేయదు. ఓకే. ఈ 2 కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడ్ రాసి ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేసాం. కంపైలర్ ఈ కోడ్ మొత్తాన్ని కంపైల్ చేసి అంటే బైనరీ కోడ్ మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేసి ఒక ఫైల్‌లో ఉంచుతుంది. ఇలా కోడ్‌ని కంపైల్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే కంపైలేషన్ అక్కడితో ఆగిపోతుంది. అండ్ ఎర్రర్ ఫిక్స్ చేసిన తర్వాత కోడ్ మొత్తాన్ని మళ్ళీ కంపైల్ చేయాలి. ఇలా కంపైల్ అయ్యి ఒక ఫైల్ అవుట్‌పుట్‌లా వస్తుంది. ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ .exe ఫైల్. ఈ ఫైల్‌లో ఎంట్రీ పాయింట్, మెటా డేటా ఇంకా మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, కంపైలర్ మన అప్లికేషన్ కోడ్‌ని మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేసి ఒక .exe ఫైల్‌లో ఉంచుతుంది. ఈ .exe ఫైల్‌లో మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కనుక ఇది డైరెక్ట్‌గా ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే .exe ఫైల్. అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. వి విల్ డిస్కస్ దట్. మోస్ట్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్ లైక్ బ్రౌజర్స్, గేమ్స్, other desktop applications are compiled applications. Languages like C, C++, రెస్ట్, గో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కంపైలర్‌ని యూజ్ చేస్తాయి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి బిల్డ్ చేసిన అప్లికేషన్స్ అన్ని కంపైల్డ్ అప్లికేషన్స్. కంపైలర్ ఈ అడ్వాంటేజెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రైవసీ. ఇక్కడ కోడ్ అంతా ఆల్రెడీ మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఉంది కదా! సో, ఈ కోడ్ ప్రాసెసర్ మీద ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వగలదు. అండ్ కంపైలర్ కోడ్‌ని ఆప్టిమైజ్ చేసి కంపైల్ చేస్తుంది. ఇఫ్ కోడ్‌లో రిపీటెడ్ లూప్స్ ఉంటే, ఈ లూప్స్‌ని అగైన్ అండ్ అగైన్ కంపైల్ చేయకుండా ఆల్రెడీ వన్స్ కంపైల్ అయిన లూప్‌ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటుంది. దానివల్ల వి కెన్ గెట్ బెటర్ పెర్ఫార్మెన్స్. ప్రైవసీ. ఇక్కడ ఇది మన సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా కన్వర్ట్ అయ్యాక, మనం అప్లికేషన్‌ని ఏ సిస్టమ్‌లో యూజ్ చేసుకోవాలో ఆ సిస్టమ్‌లో ఈ ఈఎక్స్ఈ ఫైల్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సోర్స్ కోడ్‌తో అవసరం ఉండదు. సో, ఈ సోర్స్ కోడ్‌కి ప్రైవసీ ఉంటుంది. మనం ఈ సోర్స్ కోడ్‌ని ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఈఎక్స్ఈ ఫైల్‌ని ఇస్తే సరిపోతుంది. ఈ ఈఎక్స్ఈ ఫైల్‌ని సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని యాప్‌ని యూజ్ చేసుకోవచ్చు. వన్స్ కోడ్ కంపైల్ అయిన తర్వాత మనకి కంపైలర్‌తో ఇంకా అవసరం ఉండదు. ఈ ఈఎక్స్ఈ ఫైల్‌నే రీయూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ ఈఎక్స్ఈ ఫైల్‌ని ఈ 4 కంప్యూటర్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని అప్లికేషన్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ దే ఆల్ హావ్ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే. అండ్ డిసడ్వాంటేజెస్ లాంగ్ కంపైలేషన్ టైమ్, హార్డ్ డీబగింగ్ అండ్ పోర్టబిలిటీ. ఒకేసారి ఈ ఎంటైర్ కోడ్ మొత్తం కంపైల్ అవ్వాలి. సో, దానికి కొంచెం టైం పడుతుంది. ఇఫ్ లార్జ్ కోడ్ బేస్ అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఈ కోడ్ మొత్తం కూడా ఒకేసారి కంపైల్ అవ్వటం వల్ల మధ్యలో ఎక్కడైనా ఎర్రర్స్ వస్తే డీబగ్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ పోర్టబిలిటీ. మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా! లైక్ విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్. సో, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్‌ని మెయింటైన్ చేస్తాయి. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి డెవలప్ చేసిన .exe ఫైల్ అనేది
అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైనెక్స్ ఆర్ మ్యాక్ ఓఎస్ వాటి మీద వర్క్ అవ్వదు. సో వాటికి డిఫరెంట్‌గా కంపైల్ చేయాలి. ఇఫ్ మ్యాక్ ఓఎస్ అయితే డాట్ యాప్‌తో ఎక్స్‌టెన్షన్ వస్తుంది ఫైల్. ఈ ఫైల్ మ్యాక్ ఓఎస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డెస్క్‌టాప్ అప్లికేషన్ లైక్ వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో నెట్‌లో డౌన్‌లోడ్ వీఎల్‌సీ మీడియా ప్లేయర్ అని టైప్ చేస్తే దాని వెబ్‌సైట్ వచ్చింది కదా! దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఫర్ విండోస్, మ్యాక్, లైనక్స్ ఎక్సెట్రా. సో ఇలా ప్రతి ఒక్క ప్లాట్‌ఫార్మ్‌కి డిఫరెంట్ ఫైల్స్‌ని కంపైల్ చేయాలి. సో ఇక్కడ కోడ్ అనేది మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్‌కి సపోర్ట్ అయ్యేలాగా రాయాలి. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ గురించి మనం చాలా చోట్ల చదివే ఉంటాం అండ్ వినే ఉంటాం. ఏమని? ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ కోడ్‌ని రీడ్ చేసి మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేస్తుందని. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. లైన్ బై లైన్ కోడ్‌ని రీడ్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ కోడ్‌ని మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేయదు. ఇది ఎలా జరుగుతుందంటే ఇది మన సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్‌ని మన కంప్యూటర్‌లో ఉన్న ప్రాసెసర్ రన్ చేయాలంటే ఈ కంప్యూటర్‌లో ఇంటర్ప్రిటర్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. ఈ సోర్స్ కోడ్‌తో మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసాం. ఈ అప్లికేషన్ ఆర్ సోర్స్ కోడ్ ఈ కంప్యూటర్‌లో రన్ అవ్వాలంటే ఇంటర్ప్రిటర్ కావాలి. కంపైలర్ అయితే ఈ అప్లికేషన్ ఆర్ సోర్స్ కోడ్‌ని మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ చేసి ఒక ఈఎక్స్ఈ ఫైల్‌లో ఉంచుతుంది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఈ ఫైల్‌లో ఆల్రెడీ మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే బైనరీ కోడ్ ఉంటుంది కనుక డైరెక్ట్‌గా ఈ ఫైల్ ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైల్డ్ అప్లికేషన్స్‌లో ఈ సోర్స్ కోడ్ కాపీ మనం ఏ కంప్యూటర్‌లో అప్లికేషన్ రన్ చేయాలో ఆ కంప్యూటర్‌కి ఈ .exe ఫైల్ ఇస్తే సరిపోతుంది. బట్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్‌లో డైరెక్ట్‌గా ఈ సోర్స్ కోడ్ కాపీని ఏ కంప్యూటర్‌లో రన్ చేస్తామో దానికిస్తాం. అండ్ దాంతో పాటు ఆ కంప్యూటర్‌లో ఈ ఇంటర్ప్రిటర్ కూడా ఉండాలి టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. దీని గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇది మన సోర్స్ కోడ్. దీన్ని ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. ఫస్ట్ ఈ ఫస్ట్ లైన్‌ని రీడ్ చేసి ఈ కోడ్‌ని టోకెన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఈ టోకెన్స్‌తో ఒక ట్రీ స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ట్రీ. ఈ ఏఎస్టీని ఇంటర్ప్రిటర్ రన్ చేసి అవుట్పుట్‌ని ఇస్తుంది. ఈ ఇంటర్ప్రిటర్ ఈస్ నథింగ్ బట్ ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్. దీన్ని ఒక కంపైల్డ్ అప్లికేషన్ అనుకోవచ్చు. ఈ కంపైల్డ్ అప్లికేషన్‌ని మనం సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటాం. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా! లైక్ విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్ ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి డిఫరెంట్ ఫార్మాట్‌లో ఇంటర్ప్రిటర్ ఉంటుంది. సో, యాస్ పర్ అవర్ కాన్ఫిగరేషన్ ఈ ఇంటర్ప్రిటర్‌ని సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ఇంటర్ప్రిటర్ కంపైల్డ్ అప్లికేషన్ కదా! సో, ఇది డైరెక్ట్‌గా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ప్రాసెసర్ మీద రన్ అయ్యి ఈ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఏఎస్టీ వచ్చింది కదా! ఈ ఏఎస్టీని ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఇంటర్ప్రిటర్‌లో ఆల్రెడీ కోడ్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకొని ఈ ఏఎస్టీ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇంటర్ప్రిటర్ ఆల్రెడీ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అంటే ఇంటర్ప్రిటర్ కోడ్ ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇంటర్ప్రిటర్‌లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఫర్ డిఫరెంట్ ఆపరేషన్స్. సో, ఆ కోడ్ ఆర్ ఫంక్షన్ కాల్ అయ్యి ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేసి అవుట్పుట్‌ని ఇస్తుంది. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్‌ని రన్ చేయడానికి ఇంటర్ప్రిటర్ కంపల్సరీగా కావాలి. జనరల్‌గా ఈ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఈ సోర్స్ కోడ్‌తో పాటు ఇంటర్ప్రిటర్ కూడా ఒక ప్యాకేజ్‌లా ఉంటుంది. సో, మనం ఈ ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు బోత్ అప్లికేషన్ కోడ్ అండ్ ఇంటర్ప్రిటర్ కూడా డౌన్‌లోడ్ అవుతాయి. అండ్ ఇంటర్ప్రిటర్ ఇన్‌స్టాల్ అవుతుంది. అండ్ ఇంటర్ప్రిటర్ అడ్వాంటేజెస్ ఇవి. పోర్టబిలిటీ, ఈజీ డీబగ్గింగ్ అండ్ నో ఎక్స్ట్రా ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్‌తో ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేసాం. ఈ అప్లికేషన్‌ని రన్ చేయడానికి ఇంటర్ప్రిటర్ కావాలి. ఇంటర్ప్రిటర్‌ని ఫర్ విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్ యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో, ఆల్రెడీ ఇంటర్ప్రిటర్ ఉంది కనుక మల్టిపుల్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేసి సిస్టమ్ మీద రన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కంపైలర్ అయితే ప్రతి అప్లికేషన్‌ని ఈ 3 డిఫరెంట్ ఆర్కిటెక్చర్‌కి సపోర్ట్ అయ్యేలాగా కోడ్ రాయాలి.
బట్ ఇంటర్ప్రిటర్తో అయితే వన్స్ ఇంటర్ప్రిటర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ అప్లికేషన్స్ని డైరెక్ట్గా రన్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ దట్ వి గెట్ పోర్టబిలిటీ అండ్ ఈజీ డీబగ్గింగ్. ఇంటర్ప్రిటర్ కోడ్ని లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది కదా, సో ఏ లైన్లో ఎర్రర్ ఉంటే అక్కడ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. సో ఎర్రర్స్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు అండ్ కంపైలర్లా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉండదు. నౌ డిసడ్వాంటేజెస్. స్లో ఎగ్జిక్యూషన్. ఇంటర్ప్రిటర్ ప్రతిసారి కోడ్ని లైన్ బై లైన్ రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ కంపైలర్ అయితే .exe ఫైల్ ఆల్రెడీ ఉంటుంది. ఈ exe ఫైల్లో మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సో ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ కోడ్ని రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి, సో ఎగ్జిక్యూషన్ స్లోగా ఉంటుంది. అండ్ లెస్ ప్రైవసీ. ఇక్కడ మనం సోర్స్ కోడ్ని డైరెక్ట్గా ఇస్తున్నాం టు అదర్ కంప్యూటర్స్, సో సోర్స్ కోడ్ డైరెక్ట్గా ఇస్తున్నాం కనుక లెస్ ప్రైవసీ ఉంటుంది. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ కంప్యూటర్లో అయితే ఇంటర్ప్రిటెడ్ అప్లికేషన్ని రన్ చేయాలో దాంట్లో కంపల్సరీగా ఇంటర్ప్రిటర్ అనేది ఉండాలి. సో ఇంటర్ప్రిటర్ని ఎక్స్ట్రాగా ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని లాంగ్వేజెస్ కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసుకొని బోత్ ఈ రెండింటి యొక్క అడ్వాంటేజెస్ని పొందుతాయి. అది ఎలా అంటే కంపైలర్ సోర్స్ కోడ్ని కంపైల్ చేసి బైట్ కోడ్ లాగా కన్వర్ట్ చేసి ఈ బైట్ కోడ్ని ఒక ఫైల్లో ఉంచుతుంది. తర్వాత ఈ బైట్ కోడ్ని ఒక వర్చువల్ మెషిన్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని ఇస్తుంది. ఇక్కడ సోర్స్ కోడ్ కాకుండా యూజర్కి బైట్ కోడ్ని ఇవ్వచ్చు. సో బికాస్ ఆఫ్ దట్ ఈ లెస్ ప్రైవసీని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా కోడ్ని ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా, ఈ పోర్టబిలిటీని అచీవ్ చేయొచ్చు. మనకి డిఫరెంట్ వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి, లైక్ JVM జావా వర్చువల్ మెషిన్, PVM పైథాన్ వర్చువల్ మెషిన్. ఈ PVM గురించి పైథాన్ ట్యూటోరియల్స్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి జిట్ అని కూడా ఉంది, ఇది జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్. ఇది కూడా బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తుంది. జావా స్క్రిప్ట్లో జిట్ని యూజ్ చేస్తారు. జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ అప్పుడు జిట్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. Thank you for watching. Learn something new. Support us by liking the video. Subscribe for concept-driven technology videos explained from the basics.